ఆలు ఫ్రైకి కావలసినవి వెల్లుల్లిపాయలు, సాయిగుళ్ళు, పచ్చనపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇవి ఓన్లీ ఫ్రైకి మాత్రమే, కర్రీస్కి కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే వెల్లుల్లిపాయ వేసాను. అలాగే ఆవాలు, సాయిగుళ్ళు, పచ్చనపప్పు వేయాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. ఇవి కొంచెం వేగంగానే బంగాళదుంప ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి రెండు వేసిన తర్వాత బాగా తిప్పాలి బంగాళదుంప ముక్కలకి పట్టేటట్టు. ఇప్పుడు మంట మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుందాం. హైలో పెడితే మాడిపోతాయి కానీ ఉడకవు. చూద్దాము ఎంతవరకు వచ్చినాయో. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం వేసి కొద్దిసేపు మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టాలి స్టవ్. ఒక పావు గంట 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా తిప్పాలి. తిప్పి ఒక 10 నిమిషాలు ఆగాక చూద్దాము. ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి.